యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం ఎన్నడూ మర్చిపోకూడదు. లోకంలో మనకి ఎన్నో శ్రమలు కలుగుతాయి, ఆయనను ధైర్యం తెచ్చుకున్నది. నేను ఈ లోకాన్ని జయించానని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. మనకి శ్రమ పెట్టి వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. నిజమే పేతురన్న, హేరోదు ఎంతో మూర్ఖంగా ఉన్నప్పటికీ యాకోబు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అవును, యాకోబు ఖడ్గం చేత చంపబడ్డాడు. ఇలా చేయడం యూదా మత పెద్దలకి నచ్చినట్లేదు. నాకెందుకో తర్వాత నీ పైనే కనిపెట్టాలనిపిస్తుంది. నా జీవితం ఆయన చేతిలో ఉంది, మనందరి జీవితాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన కొరకు శ్రమ పడటం మన గొప్ప ధన్యత. ఆయన కొరకు శ్రమ పడటం గొప్ప ధన్యత. మన విశ్వాసం అంత సులువుగా పోకూడదు. కానీ అన్న ఉద్యోగం కొంచెం భయంగా ఉంది. భయం సహజం, కానీ ప్రార్థన వల్ల మనం శక్తిని, ధైర్యాన్ని పొందవచ్చు. రండి కొంతసేపు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మొన్న యాకోబుని ఖడ్గంతో చంపారు. బయట పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి, మీరే సహాయం చేయండి. ఆమేన్. అయ్యో అన్న, సైకిల్ శబ్దంలా ఉంది. ఇంతకైనా మంచిది మీరు కాస్త వెనక్కి వెళ్ళండి. లేదు మార్కు, నేను భయపడడానికి పిలువబడలేదు. ఆయన కొరకు ఎంత శ్రమ పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఇక్కడే ఉన్నారు, నేను వెళ్ళి చూసి వస్తాను. ఎవరు ఇక్కడ? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? పేదరు అంటే ఎవరు ఇక్కడ? అవును, పేతురు అంటే నేనే. అంటే నేను చెరసాలలో వేయాలి. భయపడకండి సహోదరులారా, దేవుడు తన చిత్త ప్రకారం జరిపిస్తాడు. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, ప్రార్థన మాత్రం ఆపవద్దు. ఇప్పుడు పేతురులను కూడా తీసుకోవాలి. మనలో కొంచెం యాకోబుని కూడా చంపబడ్డాడు. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. భయం కలుగుతుంది, కానీ మనకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ఇక ఆలస్యం చేయకుండా ప్రార్థన ప్రారంభించాలి. మాకు నువ్వు బాగుపడడానికి వెళ్ళు, నీకో నన్ను కింది పడడానికి వెళ్ళి వెంటనే ప్రార్థన ప్రారంభించండి. అక్క లేదని చెరసాలలో బంధించారు. అందుకోసం మనం మార్గన వాళ్ళ ఇంట్లో ప్రార్థన కలిగి ఉంటాం. మీరు కూడా రావాలి. అవునా? యోహాను, మన ఇంట్లో అయితే సగం సరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్దాం. పదండి వెళ్దాం. ప్రభా దేవా, నీవే మా రక్షకుడు, నీవే మా కాపరి నాయన. మా నాయన యేసయ్య, పేతురు చెరసాలలో వేయబడ్డాడు, యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. మా సంఘానికి ఎటువంటి ఆధారం లేకుండా ఉంది నాయన. మా నాయన యేసయ్య, అంతేకాకుండా సంఘాన్ని స్థిరపరచండి, బలపరచండి, అన్ని జనులను సంఘంలోనికి నడిపించండి. అంతేకాకుండా చెరసాలలో ఉన్న పేతురుని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ మమ్మల్ని ఈ చేత చెప్పుకుంటూ యేసుక్రీస్తు పేట ప్రార్థించే బతుమాలు పెట్టుకొచ్చినాం తండ్రి. దేవా, మా తండ్రి, మాలో ఎక్కడైనా యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. దేవా, పేతురులను కూడా చెరసాలలో బంధించాడు. ఎలాగైనా మీరే అతనికి సాయం చేయండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. మిక్కిలి ప్రేమించిన నా ప్రియమైన తండ్రి, నైనా మొన్ననే యాకోబు అన్న ఖడ్గంతో చంపబడ్డాడు. మీరే కూర్చో. ఇతని కాళ్ళకు సంఖ్యలు వేయి. పర్వ ప్రయత్నం చేశావనుకో నేను చంపేస్తాం. మీ పని మీరు చేస్తున్నారు, కానీ నాకు తెలుసు మనుషుని ఆజ్ఞ కన్నా దేవుని చిత్తమే గొప్పది. దేవుని చిత్తం. ఆ యేసు కూడా సిలువలో చంపబడ్డాడు కదా. ఎక్కువ మాట్లాడాలనుకో నీకు కూడా అలాగే జరుగుతుంది, జాగ్రత్త. నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ ఒక్క గెలుపు నువ్వు దాటలేవు. ఇక్కడ మొత్తం 16 మంది కాపరిలో ఉన్నారు. మన యాకోబు ఎలా చనిపోయారో తెలుసు కదా. నీవు నన్ను ఈ మాటలతో బెదిరిస్తున్నావా? మేము ఎంతో మందిని చంపాం. చనిపోయే ముందు ఎవరైనా భయపడాల్సింది. మీ యేసుని ఎంతో కఠినంగా భయంకరంగా చంపాం. ఆయనలో కానీ మీలో కానీ భయమే లేదు. అది ఒక పుకారు. దేవుడు 3 దినాలు లేవలేడు. ఆయన లేచాడు, నేను చూశాను. నాతో ఉన్న సహోదరులు కూడా ఆయన చూశారు.
అవునా, నిజమా? ఇంకా చెప్పు, తెలుసుకోవాలని. దేవుడు యేసు జీవం కలిగిన దేవుని కుమారుడు. మన పాపాల కొరకై ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచాడు. పాపము, క్షమాపణ, జీవం ఇవన్నీ మతపరమైన మాటలు. ఆయన దేహాన్ని ఎవరినో దోచుకొని వెళ్ళారు. ఏంటి? ప్రభువా, నీవు నన్ను ఇక్కడికి అనుమతించావు, నీ చిత్తమే జరుగును గాక. ఇది ఎవరితో మాట్లాడుతున్నావు? నా జీవం కలిగిన దేవునితో. ఆయన వింటున్నాడు. నువ్వు చూస్తే ఈ భయంకరమైన జైలు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే శాంతి బయట నుండి రాదు, దేవుని నుండి వస్తుంది. మన హృదయంలో దేవుడు ఉన్నంత వరకు చీకటి కూడా వెలుగుగా మారుతుంది. ఈ రాత్రి ఎంతో విచిత్రమైన శాంతి ఉంది. ప్రభువా, నీవు నన్ను ఇక్కడికి అనుమతించావు, నీ చిత్తమే జరుగును గాక. యాకోబు తన విశ్వాసంతో నిన్ను మహిమపరిచాడు. ఈరోజు నా విశ్వాసంతో నిన్ను మహిమపరుస్తాను. మరి ఏంటి కాంతి? ఇంత అర్ధరాత్రిలో ఇంత వెలుగా? ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అరే ఏంటి స్వరం? ఏంటి నా బంధకాలు కూడా విడిపోయాయి? అరే ఏంటి ఇది కళా నిజమా? దేవానికి స్తోత్రం. ప్రేమించిన నా కుటుంబంతోనే నాయన మొన్ననే యాకోబు అన్న కష్టంతో చంపబడ్డాడు. నాయన వాళ్ళు ఇప్పుడు పేదన్న చెరసాలలో బంధించారు. అందుకోసం మీరే తనని ఎలాగైనా విడిపించండి. యేసు గురించి మమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా, యేసయ్య పేదన్న చేతికి వెళ్ళాడు. యేసయ్య మరి అతన్ని విడిపించేసయ్య శృతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవా తోడుగా విడిపించండి దేవా. మా కాడ ఆచార్య కార్యం చేయండి దేవా. యేసయ్య సాయం చేస్తాను నమ్ముచుగా వేసుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తెరవండి. డోర్ తెరవండి. రోజు ఏం మాట్లాడుతున్నావు? ఇతరంకులు ఎలా వస్తారు? ఆయన చెరసాలలో ఉన్నాడు. అంతేకాకుండా మీరు మా ప్రార్థనకు భంగం కలిగించకండి. అంకుల్, ఆంటీ, అక్క, అన్న పేదరంకులు వచ్చారు. ఏంటి, నిజంగా వచ్చారా? చూద్దాం. అరే పేతురు గారు, మార్కు ఎలా ఉన్నారు? యోహాను ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా ఎలా జరిగింది? దేవుడు మీ ప్రార్థనలు నా ప్రార్థనలు విని స్వయంగా ఆయన దూతని నా యొద్దకు పంపి నా బంధకాలను విడిపించి ఆయన నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. దేవునికి వందనాలు. ఇసుకటి యొక్క భావం మనకు తెలుసు. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురును విడుదల చేశాడు. కాబట్టి సంఘం యొక్క ఐక్యత, ప్రేమ, ప్రార్థన కఠినమైనటువంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. కాబట్టి సంఘ క్షేమం కొరకే ప్రార్థించడానికి సంఘం అంతా కలిసి కట్టుగా ప్రార్థించాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ధైర్యం